హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ నెంబరు మర్చిపోయినట్లయితే మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, మన యొక్క నేమ్తోని ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ UIDA అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ UIDA ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మై ఆధార్ ఉంది కదా, మై ఆధార్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ ఆధార్ సర్వీస్ ఉంది కదా, ఆధార్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఆధార్ సర్వీస్ మీద క్లిక్ చేశాక మనకు వెరిఫికేషన్ ఆధార్, వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ రిటర్డ్ ఆధార్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రిటర్డ్ లాస్ట్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ లేకపోతే మీరు ఆధార్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నారా, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తెలుసుకుంటే మనం ఆధార్ నెంబర్ అనేది మర్చిపోయాం కాబట్టి మనం ఇప్పుడు ఆధార్ నెంబర్ తెలుసుకోవాలి. ఆధార్ నెంబర్ తెలుసుకుంటే మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా మీ పేరు అవుతుందో ఆ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీకు ఆధార్కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. అప్పుడు మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లాస్ట్ 4 డిజిట్ మాత్రమే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఆధార్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. నేను చూస్తాను, ఇక్కడ చెక్ చేద్దాం. మనం ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. నాకు మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్ వచ్చింది కదా, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ చేస్తే చూసారు కదా, ఇక్కడ యువర్ ఆధార్ నెంబర్ నుంచి లాస్ట్ 4 డిజిట్ మాత్రమే ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్కు లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మొబైల్లో మెసేజ్ ద్వారా ఫుల్ మొత్తం ఆధార్ నెంబర్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క ఆధార్ కార్డు మర్చిపోతే మన యొక్క నేమ్ ఎంటర్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎన్రోల్మెంట్ ఐడి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సేమ్ ఎన్రోల్మెంట్ ఐడి తెలుసుకుంటే కూడా మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి కూడా డిస్ప్లే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మర్చిపోయిన ఆధార్ నెంబరు మన యొక్క నేమ్ ఎంటర్ చేసి ఈ విధంగా మొత్తం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.